డైలీ టేస్ట్ ది డైలీ. రాజోలు ఇరుసమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు పరిశీలించారు. గ్యాస్ వెలికితీత కోనసీమకు ప్రమాదకరంగా మారిందని రుద్రరాజు వ్యాఖ్యానించారు. వాయు నీటి కాలుష్యంతో కోనసీమ సహజత్వాన్ని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల మధ్య కనీస జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు, నిపుణులు లేకుండా డ్రిల్లింగ్ జరుగుతోందని గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లోఅవుట్తో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బృందంగా మేమందరం కూడా రావడం జరిగింది. చాలా సంవత్సరాలుగా కోనసీమను పట్టి పీడిస్తున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం డ్రిల్లింగ్. అది ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ, కేన్ ఎనర్జీ కానీ భూగర్భంలోకి ప్రవేశించి కోనసీమని హరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీళ్ళు కూడా నోచుకునేటువంటి పరిస్థితి. సురక్షితమైనటువంటి మంచినీళ్ళు కానీ, స్వచ్ఛమైనటువంటి వాతావరణం కానీ, మంచి గాలి కానీ, వీటిలన్నింటినీ కూడా మా ప్రాంత ప్రజలు కోల్పోయారు. గతంలో కూడా పలు సందర్భాల్లో బ్లోఅవుట్ రావడం జరిగింది. ప్రప్రథమంగా పాసర్లపూడిలో వచ్చినటువంటి బ్లోఅవుట్ కానీ, తర్వాత బోర్డర్ స్కూల్లో ఒకసారి బ్లోఅవుట్ వచ్చి జనం మారేడు గాలి అయిపోయినటువంటి పరిస్థితి కానీ, ఇప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నది కానీ, ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతల్ని డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థకి దీన్ని నడిపేటువంటి సామర్థ్యం కానీ, దీనికి ఏదైనా ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ, స్కిల్డ్ లేబర్ కానీ, డిసిషన్ తీసుకునేటువంటి మేనేజరియల్ అధికారులు కానీ, లేదా థర్డ్ పార్టీ తోటి జరగవలసినటువంటి పీరియాడికల్ గా జరగవలసినటువంటి ఇన్స్పెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా లేకుండా ఒక క్రూడ్ వేలో జరిగిపోతున్నటువంటి పరిస్థితి. అయితే పైకి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా మన